ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు డాక్టర్ అడప రఘునాథరావు అధ్యక్షతన తునిలో వైద్యులు సమక్షంలో కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనకు ఆదివారం నిరసనగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ తుని ప్రభుత్వ ఆసుపత్రి నుండి జీఎన్టీ రోడ్ వరకు నినాదాలతో వెళ్లి సిబ్బంది అందరూ మానవహారాన్ని నిర్వహించి నిందితులను శిక్షించి వారికి శిక్ష పడేటట్లు చూడాలని, ప్రభుత్వ వైద్యులకు భద్రత కల్పించాలని తెలిపారు. ప్రజారోగ్యం మా బాధ్యత, మా రక్షణ ప్రభుత్వ బాధ్యత అని నినాదిస్తూ ప్రజాస్వామ్య దేశంలో నేడు ఇలాంటి స్త్రీలపై ఆకృత్యాలు బాధాకరమని, చట్టాలు మరింత బలంగా ఉండి దోషులకు శిక్ష పడే వరకు వదిలిపెట్టరాదని వైద్యులు తెలిపారు. ఆర్జీకే మెడికల్ కాలేజ్లో వైద్య విద్యార్థిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా మొత్తం దేశం అంతా కూడా నిరసన తెలియజేస్తూ సమ్మె చేస్తున్నాము అందరం కలిసి. ఇది మొత్తం డ్యూటీ చేస్తున్న డాక్టర్స్కి అందరికీ ప్రొటెక్షన్ కావాలి. ఎవరు డ్యూటీ చేయాలన్నా కానీ భయంగా చేయడం చాలా కష్టంగా ఉంది. అది సరైన ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాం. కాబట్టి నాకు అందరికీ ప్రొటెక్షన్ ఇవ్వాలని దీనికి స్ట్రాంగ్ యాక్ట్ తీసుకురావాలి. దీనికి అగెన్స్ట్గా గవర్నమెంట్ యాక్ట్ తీసుకొచ్చి చేసిన వారిని వెంటనే సరైన శిక్ష పడేటట్టుగా, చేసిన వారికి శిక్ష పడేటట్టుగా చేయాలని మరీ కోరుతున్నాం. వైద్యుడి దేవుడితో సమానం. అది మనకి కోవిడ్లో నిరూపితమైంది. ఆ రోజు డాక్టర్స్ లేకపోతే మన దేశ జనాభాలో ఒక 25% ఈరోజు ఉండేవారు కాదు. మరి వాళ్ళు ఎంతో త్యాగం చేసి, వాళ్ళ ప్రాణాలకు త్యాగం చేసి జనాలను రక్షించినటువంటి సంఘటన మనం చూసాం. ఆ రోజు అనేక రకాలుగా వారికి సన్మానం చేయడం, సత్కారాలు చేయడం, అభినందించడం చేసాం. కానీ వారికి నిజమైన అభిమానం తెలియజేయాలంటే ఈ ఘటనలో దేశ ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున లెగిసి ఒక చట్టం, నిర్భయ చట్టంలాగా నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ, మమతా ప్రభుత్వం కానీ చాలా నిర్లక్ష్యంగా ఈ ఘటన మీద ఉన్నట్టు కనబడతా ఉంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం మౌనం వేడాలని, అదేవిధంగా జస్టిస్ వర్మ కమిషను మహిళల పట్ల జరుగుతున్న దాడుల మీద జస్టిస్ వర్మ కమిషన్ చాలా స్పష్టమైన సిఫార్సులు ఇచ్చింది. ఆ సిఫార్సుల్ని అమలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అదే సంఘటన చాలా దురదృష్టకరం. సభ్య సమాజం తలదించుకోవాల్సిన పరిస్థితి. 78 వసంతాల స్వాతంత్రం వచ్చినా కానీ ఈ రోజున సమాజంలో మహిళ ఒంటరిగా పనిచేయలేని పరిస్థితులు ఉన్నాయంటే మరి సమాజం ఎటుపోతోంది అన్నది ఆలోచించాలి. ప్రతి ఒక్కళ్ళ బాధ్యత ఆలోచించవలసిన అవసరం ఉంది. దానికి తోడు ఈరోజు జరిగినటువంటి అన్యాయానికి మద్దతుగా తుని గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మహిళల పట్ల జరుగుతున్న ఈ అత్యాచారాలు దేశవ్యాప్తంగా కూడా జరుగుతూ ఉన్నాయి. వీటిని అరికట్టేందుకు ప్రభుత్వం సరి అయిన నిర్ణయం తీసుకొని చట్టాలను చేయాలని చెప్పి మా సిఐటియుగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాము. ఒక డాక్టర్ వైద్యురాలనే ఇంత అవమానంగా చేశారంటే సామాన్య మహిళలకు ఎక్కడ న్యాయం ఉంటుంది? ప్రతి మహిళలకు కూడా చట్టం చేసి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ